హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఇంగ్లీష్ లైబ్రరీ. ఈ వీడియోలో కొలకేషన్స్ గురించి నేర్చుకుందాం. కొలకేషన్స్ అనేవి ఎలా ఉంటాయి, అవి ఎలా ఫామ్ అవుతాయి, అవి మనకి ఇంగ్లీష్లో ఏ విధంగా యూస్ఫుల్గా ఉంటాయి, అండ్ నెక్స్ట్ టెట్ అండ్ డిఎస్సిలో ఈ కొలకేషన్స్ పైన క్వశ్చనింగ్ ఎలా ఉంటుంది అనే ఈ పాయింట్స్ పైన ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వాట్ ఆర్ కొలకేషన్స్? కొలకేషన్స్ అంటే ఏమిటి? ఈ కొలకేషన్స్ అంటే ఎ పేర్ ఆర్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. కొలకేషన్ అంటే ఒక పెయిర్ అని అర్థం, అంటే జత లేదా గ్రూప్ ఆఫ్ వర్డ్స్. జతే కాదు, ఒక్కొక్కసారి 2-3 వర్డ్స్ కూడా, 3-4 వర్డ్స్ కూడా వస్తూ ఉంటాయి. అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఆర్ కామన్లీ యూజ్డ్ టుగెదర్ ఇన్ ఇంగ్లీష్. చాలా సాధారణంగా ఆ పెయిర్ని, అంటే ఆ జతని చాలా సాధారణంగా యూజ్ చేస్తూ ఉంటాం. ఎక్కువగా ఎవరు యూజ్ చేస్తారంటే నేటివ్ స్పీకర్స్, అంటే ఇంగ్లీష్ని వాళ్ళ మదర్ టంగ్గా ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళు ఈ కొలకేషన్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేస్తారు. అంటే మనం యూజ్ చేయకూడదా అంటే మనము యూజ్ చేయొచ్చు. వాళ్ళు సాధారణంగా యూజ్ చేస్తూనే ఉంటారు, మనం ఏంటంటే కొంచెం రేర్గా యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, అండ్ ఇప్పుడు ఆ కొలకేషన్స్ అనేవి దట్ సౌండ్ రైట్. ఆ కొలకేషన్స్ ఆ విధంగా వాడితే, అంటే ఏ కొలకేషన్ ఏ సెట్ ఎలా ఉంటుందో అలాగే యూజ్ చేస్తే దట్ సౌండ్ రైట్, అంటే అది కరెక్ట్ సౌండ్ ఇస్తుంది, కరెక్ట్ మీనింగ్ ఇస్తుంది. ఓకే, వెన్ యూజ్డ్ టుగెదర్, అవి కరెక్ట్గా యూజ్ చేసినప్పుడు కరెక్ట్ సౌండింగ్ అనేది మనకి అర్థమవుతుంది, దాని మీనింగ్ కానీ దాని యూసేజ్ కానీ. ఓకే, సో ఎలాగూ ఇప్పుడు హెవీ రెయిన్ అన్నాడు అనుకోండి, ఆ హెవీ రెయిన్ అంటాం. మనం బాగా వర్షం పడుతుంది అనుకోండి, అవి హెవీ రెయిన్ అంటాం. అది క్యాట్స్ అండ్ డాగ్స్ అని ఇడియోమాటిక్ గా కూడా చెప్తాం, అది వేరే విషయం. ఇప్పుడు హెవీ రెయిన్ అన్నది, హెవీ అనేది ఒక వర్డ్, రెయిన్ అనేది ఇంకొక వర్డ్, అంటే యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్ అనేది కొలకేషన్ గా ఫామ్ అయింది. ఇది కరెక్ట్ యూసేజ్ అండ్ జనరల్ గా మనం కామన్ గా చూసేది ఇది. అలా కాకుండా ఇప్పుడు రెయిన్ అన్నదానికి బాగా పడుతుంది అన్నదానికి ఇక్కడ స్ట్రాంగ్ యాడ్ చేసాం అనుకోండి హెవీకి బదులు, అది రాంగ్, అంటే అన్యూజువల్ అనమాట. దట్ డజంట్ సౌండ్ రైట్లీ. ఓకే, అది అన్యాచురల్ గా ఉంటుంది, అంటే అది కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ కొలకేషన్ కాదు. ఓకే, అంటే ఏ వర్డ్తో ఏ వర్డ్ రావాలి అనేది మనకి ఇక్కడ పాయింట్ కొలకేషన్ అంటే. ఓకే, సో యూజింగ్ కరెక్ట్ కొలకేషన్స్ హెల్ప్స్ యువర్ ఇంగ్లీష్ సౌండ్ న్యాచురల్ రాదర్ దాన్ జస్ట్ గ్రామటికల్లీ కరెక్ట్. ఓకే, జస్ట్ గ్రామటికల్ గా కరెక్ట్ అయినంత మాత్రాన సరిపోదు. మన లాంగ్వేజ్ అనేది కరెక్ట్ గా న్యాచురల్ గా సౌండ్ రావాలి అంటే, అంటే సౌండ్ ఇవ్వాలి అంటే, అంటే బ్యూటిఫుల్ గా అనిపించాలి అంటే, న్యాచురల్ గా అనిపించాలి అంటే మన లాంగ్వేజ్ కొలకేషన్స్ కూడా కరెక్ట్ గా యూజ్ చేయాలి. అప్పుడే మన లాంగ్వేజ్ అనేది కరెక్ట్ గా సౌండ్ ఇస్తుంది ఎదుటి వాళ్ళకి. ఓకే, అండ్ ఇప్పుడు ఈ కొలకేషన్స్ టైప్స్ చూద్దాం. Collocations can be classified by the kinds of words that go together. ఓకే, ఇప్పుడు కొలకేషన్స్ అనేవి క్లాసిఫై చేయొచ్చు. ఏదైతే ఎలాగూ ఏ వర్డ్తో వెళ్తుంది అనేది, అంటే కంబైన్ అవుతుంది అనే దాన్ని బట్టి మనకి ఇక్కడ ఈ కొలకేషన్స్ అనేవి క్లాసిఫికేషన్ జరుగుతుంది, అంటే కేటగరైజ్ చేస్తారన్నమాట. ఓకే, ఇప్పుడు మీకు ఆ యొక్క లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది, చూడండి ఎలా ఫామ్ అవుతాయి. ఇప్పుడు కొలకేషన్స్ అనేది యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్ ఫామ్ అవుతాయి. అంటే 2 వర్డ్స్ ఉంటే అందులో ఫస్ట్ వర్డ్ యాడ్జెక్టివ్ అవుతుంది, సెకండ్ వర్డ్ నౌన్ అవుతుంది అనమాట. ఎలాగైతే ఇప్పుడు హెవీ రెయిన్ అన్నాం కదా, హెవీ రెయిన్ అనే కొలకేషన్ లో హెవీ అనేది యాడ్జెక్టివ్, రెయిన్ అనేది నౌన్, అదే అనమాట. అలాంటి కాంబినేషన్ ఇది ఒక కాంబినేషన్ ఆఫ్ కొలకేషన్ అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, అన్ యాడ్జెక్టివ్ న్యాచురల్లీ యూజ్డ్ విత్ ఏ పర్టికులర్ నౌన్. ఒక యాడ్జెక్టివ్ అనేది ఒక పర్టికులర్ నౌన్ తో కామన్ గా యూజ్ చేయబడుతుంది. దాన్ని ఇప్పుడు మనం యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్ కొలకేషన్ అంటారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎట్లాగూ స్ట్రాంగ్ కాఫీ అన్నాడు, ఇది ఒక కొలకేషన్ ఫార్మ్డ్ జస్ట్ లైక్ యూజింగ్ యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్. చూడండి, స్ట్రాంగ్ అనేది యాడ్జెక్టివ్, కాఫీ అనేది నౌన్. అలాగే హెవీ అనేది యాడ్జెక్టివ్, రెయిన్ అనేది నౌన్, హెవీ రెయిన్. అండ్ నెక్స్ట్ హై అనేది యాడ్జెక్టివ్, టెంపరేచర్ అనేది నౌన్. అండ్ నెక్స్ట్ డీప్, స్లీప్. డీప్ ఈజ్ యాడ్జెక్టివ్, స్లీప్ ఈజ్ నౌన్. సో ఇవన్నీ యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్ తో ఫామ్ అయ్యేటటువంటి కొలకేషన్స్. ఇది ఒక ఫస్ట్ సెట్. నెక్స్ట్ కొలకేషన్స్ అనేది ఇంకొక విధంగా ఏం ఫామ్ అవుతాయి అంటే,
ఒక నౌన్ ఇంకొక నౌన్తో కంబైన్డ్ అయ్యి వస్తుంది అనమాట. అది కూడా ఒక రకమైనటువంటి కొలకేషన్. ఎలాంటివి? ఇప్పుడు చూడండి, 2 nouns used together. ఓకే, 2 nouns అనేవి కలిసి వస్తాయి అంట. ఓకే, సో ఇప్పుడు చూడండి మీకు ఎట్లా ఉన్నాయి చూడండి, ఈ కాంబినేషన్ తో మనకి కనిపిస్తాయి. ఎలాగూ సర్జ్ ఆఫ్ యాంగర్. ఓకే, అంటే ఇప్పుడు ఇది చూడండి, ఏ ఆఫ్ అంటే ఏకి తర్వాత నౌన్ వస్తుంది, ఆర్టికల్ కదా, ఆర్టికల్ తర్వాత నౌన్ వస్తుంది, ఆఫ్ వస్తుంది, ప్రిపోజిషన్ వస్తుంది, ప్లస్ నౌన్. ఈ స్ట్రక్చర్ లో మీకు కనిపిస్తుంది అనమాట ఈ నౌన్ ప్లస్ నౌన్ కొలకేషన్స్ అనేవి. సర్జ్ ఆఫ్ యాంగర్. ఓకే, ఏ సర్జ్ ఆఫ్ యాంగర్, ఇలా కాంబినేషన్. ఈ రెండు కూడా నౌన్సే, సర్జ్ నౌనే, యాంగర్ నౌనే. ఓకే, అండ్ నెక్స్ట్ పీస్ అగ్రిమెంట్. అగ్రిమెంట్ నౌను, పీస్ నౌనే. అండ్ నెక్స్ట్ స్టూడెంట్ లోన్. స్టూడెంట్ నౌన్, లోన్ నౌనే. అలా మీకు కొలకేషన్స్ అనేవి రెండో రకం అనమాట, అంటే సెకండ్ టైప్. అండ్ థర్డ్ టైప్ చూస్తే ఒక వర్బ్ ఇంకొక నౌన్ తో కలిసి వస్తుంది. ఓకే, అవి ఎలా ఉంటాయి? ఏ వర్బ్ ఈజ్ యూజ్డ్ విత్ పర్టికులర్ నౌన్ ఆబ్జెక్ట్. అంటే నౌన్ అనేది నెక్స్ట్ ఉంటుంది, ఫస్ట్ వర్బ్ అనేది ఉంటుంది అనమాట. మేక్ ఏ డెసిజన్. మేక్ అనేది వర్బ్ అనమాట, డెసిజన్ అనేది నౌన్. టేక్ అనేది వర్బ్, బ్రేక్ అనేది నౌన్. అలాగే గివ్ అనేది వర్బ్, అడ్వైస్ అనేది నౌన్. అండ్ అదే విధంగా డూ అనేది వర్బ్ అండ్ హోంవర్క్ అనేది నౌన్. సో ఇలా వర్బ్ ప్లస్ నౌన్ అనేది కాంబినేషన్ లో కూడా వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వర్బ్ ప్లస్ యాడ్ వర్బ్ కూడా మీకు కొలకేషన్స్ ఉన్నాయి చూడండి. వర్బ్ కంబైన్డ్ విత్ స్పెసిఫిక్ యాడ్ వర్బ్ టు ఫార్మ్ ఏ న్యాచురల్ ఫ్రేజ్. ఓకే, న్యాచురల్ గా ఒక ఫ్రేజ్ ని తయారు చేయడానికి వర్బ్ అనేది యాడ్ వర్బ్ తో కలిపి వెళ్తుందంట. ఓకే, ఒక ఫ్రేజ్ ని ఫార్మ్ చేస్తుంది. ఇక్కడ స్పీక్ అనేది వర్బ్, క్లియర్లీ అనేది యాడ్ వర్బ్. మీ ఎల్వై అయితే యాడ్ అయింది చూసారా, యాడ్ వర్బ్స్ ఎప్పుడు కూడా మాక్సిమం కేసెస్ లో ఎల్వై అయితే యాడ్ అవుతాయి. అది మీకు ఒక బండ గుర్తు పెట్టుకోవడానికి. ఓకే, అంటే అన్ని అలా రావు, కొన్ని మాక్సిమం ఎక్కువగా అలా వస్తాయని అర్థం. ఓకేనా. అండ్ నెక్స్ట్ వర్క్ హార్డ్. వర్క్ అనేది వర్బ్, హార్డ్ అనేది యాడ్ వర్బ్. అండ్ నెక్స్ట్ వేవ్ ఫ్రాంటికల్లీ. వేవ్ అనేది వర్బ్, ఫ్రాంటికల్లీ అనేది యాడ్ వర్బ్ అనమాట. ఆల్రైట్. అండ్ నెక్స్ట్ యాడ్ వర్బ్ ప్లస్ యాడ్జెక్టివ్ కాంబినేషన్. ఇప్పుడు యాడ్ వర్బ్ ప్లస్ యాడ్జెక్టివ్ కాంబినేషన్ అంటే ఇప్పుడు యాడ్ వర్బ్ ఇంటెన్సిఫైస్ ఆర్ మోడిఫైస్ ద యాడ్జెక్టివ్ ఇన్ ఏ టిపికల్ కొలకేషన్. యాక్చువల్గా యాడ్ వర్బ్ అనేది యాడ్జెక్టివ్ ని మోడిఫై చేస్తుంది. మోడిఫై చేయడం అంటే దాన్ని ఇంటెన్సిఫై, అంటే ఇంకా డీపర్ లెవెల్ చెప్తుంది అనమాట. యాడ్జెక్టివ్ అనేది దాని డ్యూటీ ఏంటి? యాడ్జెక్టివ్ అంటే మీకు దాన్ని ఒక క్వాలిటీని గురించి చెప్పేది యాడ్జెక్టివ్. దాన్ని ఇంకొంచెం డీపర్ లెవెల్లో చెప్తుంది యాడ్ వర్బ్. ఓకే, సో డీప్లీ కన్సర్న్డ్. ఇక్కడ కన్సర్న్ అనేది ఇక్కడ యాడ్జెక్టివ్ గా యూజ్ చేశాడు. అండ్ డీప్లీ అనేది మీకు యాడ్ వర్బ్ యాడ్ అయింది. ఓకే, అండ్ హైలీ సక్సెస్ఫుల్. సక్సెస్ఫుల్ అనేది ఆల్రెడీ యాడ్జెక్టివ్ యూజ్ చేశాడు సెంటెన్స్ లో, కానీ దాన్ని ఇంకా ఇంటెన్సిఫై చేయడానికి హైలీ అని చెప్పి ఇంకొక యాడ్ వర్బ్ ని అటాచ్ చేశాడు అనమాట. ఓకే, అండ్ అట్టర్లీ స్టూపిడ్. ఇక్కడ యాక్చువల్గా స్టూపిడ్ అనేది చెప్తుంది యాడ్జెక్టివ్. ఓకే, కానీ దాన్ని ఇంకా ఇంటెన్సిఫై చేయడానికి అట్టర్లీ అనేటటువంటి యాడ్ వర్బ్ ని యాడ్ చేయడం జరిగింది. ఇలా యాడ్ వర్బ్ ప్లస్ యాడ్జెక్టివ్ కాంబినేషన్ లో కూడా మీకు ఈ కొలకేషన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్. వర్బ్ ప్రిపోజిషన్ రెండు కలిపి వస్తాయి అంట. ఈ రెండింటితో మీకు ఎలా ఉంటుంది అంటే ప్రిపోజిషన్ కానీ లేదంటే ఎక్స్ప్రెషన్ విత్ ప్రిపోజిషన్ కానీ రావచ్చు. అది ఎలాగో చూద్దాం. రైట్, చూడండి. ఎ వర్బ్ దట్ ఆఫెన్ గోస్ విత్ ఎ స్పెసిఫిక్ ప్రిపోజిషన్ టు ఫార్మ్ ఎ ఫ్రేజ్. ఎ వర్బ్ ఒక స్పెసిఫిక్ ప్రిపోజిషన్ తో కలిపి దాన్ని ఒక ఫ్రేజ్ గా తయారు చేస్తుంది. ఓకే, దాన్ని కూడా మనం ఇక్కడ కొలకేషన్స్ అంటాం. అండ్ ఇవండి డిపెండ్ ఆన్. ఆన్ ఈజ్ ద ప్రిపోజిషన్. డిపెండ్ ఆన్ ఆర్ డిపెండ్ అపాన్ అని కూడా అంటారు. అండ్ నెక్స్ట్ లిజన్ టు. ఓకే, లిజన్ అన్నప్పుడు ఆటోమేటిక్ గా టు అనేది ఫాలో అయిపోతుంది ప్రిపోజిషన్. నెక్స్ట్ బర్స్ట్ ఇంటూ టియర్స్. అంటే ఇంటూ టియర్స్ అనేది యాక్చువల్గా ఒక ఎక్స్ప్రెషన్ అనమాట. ఇంటూ అనేది మీకు ప్రిపోజిషన్ వరకు. ఇక్కడ మీకు కొన్నిసార్లు ఎక్స్ప్రెషన్ కూడా యాడ్ అవుతుంది అన్నాడు కదా,
అందుకని ఇక్కడ టీయర్స్ అట్లాంటివి కూడా వస్తాయి అన్నమాట. అండ్ సక్సీడ్ ఇన్, ఎప్పుడైతే మీకు సక్సీడ్ అనే వర్బ్ వస్తుందో ఆటోమేటిక్గా ప్రిపోజిషన్ ఇన్ అనేది ఫాలో అయిపోతుంది. ఓకే, అది నెక్స్ట్ యాడ్జెక్టివ్ ప్లస్ ప్రిపోజిషన్. యాడ్జెక్టివ్ ప్రిపోజిషన్తో కలిపి వస్తే గనక ఓకే, కొన్నిసార్లు మీకు ఈ లిస్ట్ కూడా ఫామ్ అవుతుందంట. అంటే కొంచెం కొన్ని కేసెస్లో మీకు ఈ విధంగా కూడా కొలకేషన్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉందని అంటా ఉన్నాడు. యాడ్జెక్టివ్ ఫాలోడ్ బై ఏ టిపికల్ ప్రిపోజిషన్. కొన్ని ప్రిపోజిషన్స్తో ఈ యాడ్జెక్టివ్స్ అనేవి కొలకేషన్స్ ఫామ్ చేస్తాయి అన్నాడు. ఓకే, సో అలాగూ గుడ్ ఎట్, ఎప్పుడైతే మనం గుడ్ అన్నామో ఆటోమేటిక్గా గుడ్ తర్వాత వచ్చే ప్రిపోజిషన్ ఒకటే, అది నో అదర్ ప్రిపోజిషన్ ఫాలోస్, ఎట్ ఓన్లీ. గుడ్ ఎట్ అనాలి, ఈజ్ గుడ్ ఇన్ కాదు. ఓకే, ఎట్ అని వాడాలి. అండ్ నెక్స్ట్ ఇంట్రెస్టెడ్ అన్నప్పుడు ఆటోమేటిక్గా వచ్చేది ఇన్ అని రాయాలి. ఇంట్రెస్టెడ్ ఎట్ కాదు, మళ్ళీ ఇన్ అని రాయాలి అక్కడ. అండ్ నెక్స్ట్ డిఫరెంట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఫ్రమ్ అనేది ఫాలో అవుతుంది ప్రిపోజిషన్. ఓకే, ఇవన్నీ ఫిక్స్డ్ కొలకేషన్స్. ఇవి ఆల్మోస్ట్ ఆల్ ద కేసెస్ మీకు ఈ వర్డ్ ఫామ్ అయినప్పుడు ఆ యూజ్ చేసినప్పుడు నెక్స్ట్ వచ్చినటువంటి ఫామ్ అనేది అంటే కాంబినేషన్ అనేది ఆటోమేటిక్గా ఫాలో అయిపోతుంది. ఇక్కడ మీకు చాలా వరకు గ్రామటికల్ ఎర్రర్స్ని అవాయిడ్ చేయొచ్చు. కొలకేషన్స్ కనుక మీకు మంచి గ్రిప్ సంపాదిస్తే గ్రామటికల్ ఎర్రర్స్ని అవాయిడ్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే ప్రిపోజిషనల్ యూసేజ్ కానీ, యాడ్వర్బ్ యూసేజ్ కానీ, యాడ్జెక్టివ్ యూసేజ్ కానీ మీకు మ్యాక్సిమం అవాయిడ్ చేయొచ్చు. సో కొలకేషన్స్ అనేవి మీకు ఆ విధంగా కూడా యూస్ఫుల్గా ఉంటాయి. సో మీరు గమనించాల్సింది ఏంటంటే మనకి నచ్చిన యాడ్జెక్టివ్ తీసుకెళ్ళి నచ్చిన వర్డ్తో కొలకేషన్ ఫామ్ చేయకూడదు. కొన్నిసార్లు మనకి అవి ఆడ్ సౌండ్ అనేది ఇస్తూ ఉంటాయి. ఎందుకంటే న్యాచురల్గా ఫామ్ అవ్వవు. మనం ఏంటంటే కొన్ని అనుకుని ఊహించుకుని చేసేస్తాం. ఎట్లాగూ నాట్ ఆల్ కాంబినేషన్స్ ఆర్ న్యాచురల్, అన్ని కాంబినేషన్స్ కూడా న్యాచురల్గా అనిపించవు. ఓకే, ఈవెన్ ఇఫ్ గ్రామటికల్ కరెక్ట్, గ్రామటికల్ రూల్ ప్రకారం ఇవి కరెక్టే అయినప్పటికీ అవి న్యాచురల్ సౌండింగ్ అనేది ఇవ్వలేవు. ఎలాగూ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పవర్ఫుల్ కాఫీ అన్నాం అనుకోండి, ఎలా ఉంటుంది అది? అంత న్యాచురల్గా లేదు కదా, అన్యాచురల్గా ఉండదు. పవర్ఫుల్ కాఫీ ఏంటి? పవర్ఫుల్ అనేది కాఫీకి వాడరు, లేదు స్ట్రాంగ్ కాఫీ అనొచ్చు, కాఫీకి స్ట్రాంగ్ కాఫీ అని అనొచ్చు, డెలిషియస్ కాఫీ అని కూడా అనుకోవచ్చు మీరు ఇంకా నచ్చితే. స్ట్రాంగ్ కాఫీ ఇస్ ద రైట్ కొలకేషన్ దేర్. కాఫీకి పవర్ఫుల్ ఏంటి? అది పవర్ఫుల్ అనేది పనికిరాదు. సో సో సౌండ్స్ ఆడ్, ఇట్లాంటి కొలకేషన్స్ అనేవి, ఇట్లాంటి కాంబినేషన్స్ అనేవి కొంచెం డిఫరెంట్ ఆడ్ సౌండ్స్ని ఇస్తూ ఉంటాయి. సో ఈవెన్ దో గ్రామటికల్లీ ఫైన్ బట్ దే గివ్ ఆడ్ సౌండింగ్. ఓకే, సో ఇలాంటి వాటిని కూడా మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకని మీకు ఏ కొలకేషన్స్ ఎలా ఉన్నాయి అనేది మీకు కొన్నిసార్లు 2-3 సార్లు చదువుకుంటే అది అలవాటు అయిపోతాయి. వై లెర్న్ కొలకేషన్స్? వై టు లెర్న్ కొలకేషన్స్? అసలు కొలకేషన్స్ ఎందుకు నేర్చుకోవాలి? మేక్ యువర్ ఇంగ్లీష్ సౌండ్ న్యాచురల్, ఫ్లూయెంట్. మీ ఇంగ్లీష్ని ఫ్లూయెంట్గా న్యాచురల్గా ఉంచడానికి మీకు కొలకేషన్స్ అవసరం. అదేవిధంగా helps avoid awkward or bookish word combinations. మీరు ఎప్పుడు కూడా ఆ బుక్లో ఉన్నదే మీకు ఏదో ఒకటి ఆ యొక్క ఆర్టిఫిషియల్ నేచర్గా కాకుండా న్యాచురల్గా మీ ఇంగ్లీష్ అనేది ఉండడం కోసం ఈ నేటివ్ స్పీకర్స్ ఎలా మాట్లాడతారు? మనం తెలుగు మాట్లాడాం అనుకోండి, మన తెలుగు అనేది న్యాచురల్గా ఉంటుంది, ఏదో అతికిచ్చినట్టు ఉండదు. అది వేరే లాంగ్వేజ్ మన తెలుగు మాట్లాడాం, అప్పుడు అది అతికిచ్చినట్టుగా ఉంటుంది కదా. అలా ఉండకుండా ఉండడం కోసం ఈ కొలకేషన్స్ అనేవి ఉపయోగపడతాయి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంప్రూవ్స్ రీడింగ్ అండ్ లిజనింగ్ కాంప్రహెన్షన్ బికాస్ యూ రికగ్నైజ్ ఫెమిలియర్ వర్డ్ పేర్స్. మీరు కాంప్రహెన్షన్ చేసేటప్పుడు కానీ, రీడింగ్ చేసేటప్పుడు లేదా లిజనింగ్ వినేటప్పుడు కానీ మీ యొక్క కాంప్రహెన్సివ్ స్కిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అంటే అండర్స్టాండింగ్ స్కిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే ఆ వర్డ్ పేరు అనేది మీకు అలవాటు అయిపోయింది కదా, కొలకేషన్స్. అప్పుడు మీకు వేరే వాళ్ళు చెప్పేది అంత కష్టం అనిపించదు. సో ఈజీలీ అండర్స్టూడ్, రైట్? సో ఎస్పెషల్లీ యూస్ఫుల్ ఫర్ ఎగ్జామ్స్ లైక్ రైటింగ్, రీడింగ్, వొకాబులరీకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కనుక మీరు రాస్తున్నప్పుడు ఇవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఈవెన్ ప్రొఫెషనల్ కమ్యూనికేషన్లో కూడా మీకు ఈ కొలకేషన్స్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఓకే, సో సమ్ శాంపుల్ లిస్ట్ ఫర్ ప్రాక్టీస్. కొన్ని మీకు కొలకేషన్స్ అనేవి ఇక్కడ ఇచ్చాను చూడండి. ఇవన్నీ కూడా కామన్గా యూజ్ చేసేవి. ఏంటి? మేక్ ఎ డెసిజన్ అని, టేక్ ఎ రిస్క్ అని, పే అటెన్షన్ అని, కీప్ ఏ ప్రామిస్, అండ్ హెవీ ట్రాఫిక్, స్ట్రాంగ్ స్మెల్, క్లియర్ మెసేజ్, డీప్లీ అన్హ్యాపీ, highly motivated, absolutely impossible, and burst into tears,
రన్ అవుట్ ఆఫ్ మనీ, సక్సీడ్ ఇన్ లైఫ్, గుడ్ అట్, ఇంట్రెస్టెడ్ ఇన్, ప్రౌడ్ ఆఫ్. ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి మీకు. అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఇవన్నీ మీకు నేర్చుకోవడమే. ఓకే, ఈవెన్ ఎగ్జాంపుల్స్ సహా ఇచ్చాను మీకు. ఇక్కడ ఓన్లీ వర్డ్స్ ఇచ్చాను మీకు పీడిఎఫ్లో. ఎగ్జాంపుల్ అంటే ఈ కొలకేషన్ అనేది సెంటెన్స్లో యూస్ చేసి కూడా మీకు ఇవ్వడం జరిగింది. అండ్ అవి మీరు డౌన్లోడ్ చేసుకుని నేర్చుకోవడానికి ట్రై చేయండి. So that's all for today. Thank you very much for your patient listening, and let us meet with another video tomorrow. That's for today. Signing off. Thank you.